హాయ్ ఎవ్రీవన్, జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ మోడీ గారితో సమావేశమయ్యారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారితో సమావేశమై రాష్ట్రంలోని పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ పిఆర్ పాటిల్ గారిని కూడా కలిశారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు సహకారం కోరారు. మీ సహకారంతో జల్ జీవన్ మిషన్ను స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతంలోని రోడ్ల అభివృద్ధికి రుణ సదుపాయాన్ని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ గారితో కూడా సమావేశమయ్యారు. పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి, సామర్లకోట ఉప్పాడ మధ్య రైల్వే బ్రిడ్జ్ గురించి, ఇలా అనేక రైల్వే ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారు. పలు రైల్వే ప్రాజెక్టు ప్రజల అవసరాల గురించి రైల్వే మంత్రితో చర్చించారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ చౌహాన్ గారితో కూడా భేటీ అయ్యారు. సందర్భంగా అనేక కీలక అంశాలపై చర్చించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు కేంద్ర మంత్రి ముందు పెట్టారు. అలాగే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారితో కూడా భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఇలా అనేక మంది మంత్రులను మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ఖడ్ గారు మర్యాదపూర్వకంగా విందుకు ఆహ్వానించారు. ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్లో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిని కలిసిన కొద్ది గంటల వ్యవధిలోనే అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు 172 కోట్లు కేంద్రం కేటాయించింది, నిధులు విడుదల చేసింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన విజయవంతమైందనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.